వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ. కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు. చాగల్లు మండలం మార్కుండపాడు గ్రామంలో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో కొవ్వూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొని రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే అధికారంలోకి వచ్చిన వెంటనే రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాన్ని రైతులకు అందిస్తామని హామీ ఇచ్చారని, ఆ హామీని కూటమి ప్రభుత్వం ఈ రోజు నెరవేర్చిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షులు ఆళ్ల హరిబాబు, నాయకులు సుంకవల్లి రమేష్, బండి శ్రీను, ఉప్పులూరి చిరంజీవి, హరికృష్ణ, దొంగ రామకృష్ణ, అబ్బూరి సీతారామాంజనేయులు, కోడూరి కాశీ, బొల్లిన నాగేంద్ర, బొడ్డు రాజు, ప్రభుత్వ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. 2వ తారీఖు నుంచి ఒక 10 రోజుల పాటు ఇది అన్ని గ్రామాల్లో ఉన్న రైతులందరికీ కూడా పాస్ పుస్తకాలు ఇవ్వాలని ఆలోచన. రాజముద్ర అండి, ప్రభుత్వ రాజముద్ర వేసితే ముఖ్యమంత్రి ఫోటో ఉండదు, ప్రధానమంత్రి ఫోటో ఉండదు, ఎమ్మెల్యే ఫోటో ఉండదు, ఎవరిది ఫోటో ఉండదు. ఎవరైతే ఉంటారో వాళ్ళదే ఉంటుంది. ఇందులో ఎవరిది కూడా ఉండదు. ఇంకా ముఖ్యమంత్రి గారి పేరు కూడా ఉండదు అక్కడ. కనీసం ఎంఆర్ఓ గారు సంతకం పెట్టి, తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు సంతకాలు పెట్టి మీకు సంబంధిత అధికారులు సంతకాలు పెట్టిస్తారు. ఇది ఒక పద్ధతి ప్రకారంగా సిస్టమేటిక్ గా ఉండవలసినటువంటి ఇది. మీ పాత పుస్తకాలన్నీ కూడా మీరు సరెండర్ చేయండి, కొత్త పుస్తకాలు తీసుకోండి. ఎక్కడైనా బ్యాంకులో కనుక ఉన్నట్లయితే పుస్తకాలు బ్యాంకర్స్ తో కూడా తహసీల్దార్ గారు మాట్లాడి బ్యాంకర్లతోటి, రైతులతోటి మాట్లాడి ఆ పాత పుస్తకాలు బ్యాంకుల్లో ఉన్న బుక్కులు తీసుకొని కొత్త పుస్తకాలు బ్యాంకులకి ఇచ్చేటట్టుగా చేస్తారు. ఇందులో రైతు సోదరులను కూడా ఎవరిని ఇబ్బంది పెట్టేటువంటి ఆలోచన ఎవరికి లేదని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. రైతుకి కట్టుబడి వాళ్ళ గతంలో ధాన్యం పండించిన పంటకి 24 గంటల్లో డబ్బులు వేస్తానని చెప్పని 5 గంటల్లోనే వేస్తా ఉన్నారు. చిరిగిపోయినటువంటి సంచులు ఇచ్చే పరిస్థితి గతంలో చేశారు. ఇవాళ మంచి సంచరిస్తా ఉన్న పరిస్థితి ఉంది. ఇవాళ రైతు ఎవరికి ఇబ్బంది లేదు. అదేవిధంగా గతంలో మీకు నచ్చిన మిల్లుకి మీరు తోలుకోవచ్చు. గతంలో వాళ్ళు కేటాయించిన మిల్లుకే తోలుకోవాలి. 4 నెలలు 5 నెలలు పోయినసరి మీ అకౌంట్లో డబ్బులు పడేది కాదు. ఇవాళ 24 గంటల లోపే మీ అందరి అకౌంట్ లో పడుతుంది. జగన్మోహన్ రెడ్డి వదిలేసి వెళ్ళిపోయినటువంటి ధాన్యం కొనుగోలు చేసి వెళ్ళిపోయిన డబ్బులు కూడా ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా డబ్బులు మంజూరు చేసింది. రైతు సోదరు ఎరువులు కూడా ఎక్కడ ఇబ్బంది లేకోకుండా చాలా మంది ఏంటంటే ఏదో లాస్ట్ టైంలో కొంత ఎరువులు కొరత వచ్చిందనే ఉద్దేశంతో ఇప్పటికే సంవత్సరానికి 3-4 నెలలకి సరిపడా కోత వచ్చే టైంకి వేసేట మందంతా కూడా యూరియా అన్ని కూడా తీసుకుని నిల్వలు చేసుకున్నారు. అంత అవసరం ఏమి లేదు. మీకు ఎప్పుడు కావాల్సినప్పుడు ఎరువులు రెడీగా ఉన్నాయి. యూరియా కానీ ఇతర మందులు కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. రైతులకి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే విధంగా ఇవాళ ఎన్డీఏ కూటమి చేస్తా ఉంది. అన్నదాత సుఖీభవ. గతంలో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఎంత హామీ ఇచ్చాడో మీకు తెలుసు. ఇవాళ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏ విధంగా మోసం చేశాడో మీ అందరికి కూడా తెలుసు. ఇవాళ 20,000 రూపాయలు ఇస్తారని చెప్పారు. ఇప్పటికే మీకు ఆల్రెడీ మీ అకౌంట్ లో కొంత పడింది, కొంత మిగతాది కూడా తొందరలో కూడా వేస్తారు. ఇటువంటి ఇబ్బంది లేకుండా రైతు సోదరులందరూ కూడా ముందుకెళ్లే విధంగా ఎన్డీఏ కూటమి ముందుకెళ్తుందని చెప్పని తెలియజేసుకుంటూ, వీటితో పాటు ఇవాళ మీ గ్రామానికి వచ్చేటప్పుడు ఇప్పుడే రాత్రి తీసుకొచ్చాను నేను. ఎవరైనా సరే ఎన్టీఆర్ వైద్య సేవలో వైద్యం చేయించుకుంటారు హాస్పిటల్కి వెళ్ళి. ఒకవేళ అందులో కవర్ కానిటువంటి వ్యాధి ఏదైనా ఉన్నట్లయితే కనుక బయట హాస్పిటల్లో చేయించుకుంటే చాలా బిల్స్ తీసుకొస్తే కనుక CMRF కింద చెక్కులు కూడా పెడతా ఉన్నాం. దాంతో మీ వైద్యం ఖర్చులో దాదాపు 50% మించుకోకుండా మీకు అవి కూడా అందజేస్తా ఉన్నాం. ఇవాళ మీ గ్రామానికి ఇవాళ 59 చెక్కులు వచ్చినాయి. రాత్రి 59 చెక్కుల్లో మీ గ్రామానికి సంబంధించి 3 చెక్కులు కూడా ఉన్నాయి. 4 చెక్కులు ఉన్నాయంట. ఆ 4 చెక్కులు కూడా ఇవాళ పిలిచి మీ ఆధ్వర్యంలో ఇక్కడే చెక్కులు వాస్తవంగా ఇంటింటికి వెళ్ళి చెక్కులు ఇచ్చేది చేస్తున్నాను. నేను ప్రోగ్రామ్ చేస్తున్నాను. కొంచెం వాళ్ళు ఎక్కువ బిజీ ఉండటం కారణంగా వాళ్ళు మీ దగ్గర రావడం కొంచెం ఆలస్యమైంది. చాగల్లో ప్రోగ్రామ్ అనుకోకుండా హై స్కూల్ కూడా వెళ్ళాలని చెప్పి హై స్కూల్ కూడా అక్కడ కూడా 1 గంట 20 నిమిషాలు లేట్ అయింది. దాన్ని అర్థం చేసుకోవాలని చెప్పిన రైతు సోదరులను కోరుకుంటూ ఈ యొక్క పుస్తకాల పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టవలసిందిగా కోరుతూ ఉన్నాం.